గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తా. ఈ స్కూల్స్ ప్రతి విద్యార్థి ఒకరు కాదు, అందరూ ఎలా ఉండాలి అంటే మా అబ్బాయిలాగా ఉండాలనుకునేవాడు, మా అబ్బాయిలాగే ఫీల్ అవుతూ ఉండేవాడు. నా ఫీలింగ్ ఏంటంటే మా అబ్బాయి వీళ్ళు ఎవరంటే నా కూతురు, వీళ్ళు నా కొడుకు. ఎప్పటి నుంచి మొదటి నుంచి నా పెళ్ళి అవ్వక ముందు నుంచి అనుకునేవాడిని, నాకు పిల్లడు పుడితే ఇలా ఉండాలి, ఈ అమ్మాయిలో ఉంటే బాగుంటుంది, ఈ అబ్బాయిలాగా ఉంటే బాగుంటుంది, ఇలా చదివితే బాగుంటుంది అనుకుంటూ ఉండేవాడిని. మ్యారేజ్ అంతా కొడుకు పుట్టిన తర్వాత ఐ సో హ్యాపీ. వాడిని చదివిస్తూ ఉన్నప్పుడు ఏమనుకునేవాడిని అంటే, నేను నా కొడుకుని చదివిస్తున్నాను, అలాగే ఇతరుల పిల్లలు కూడా నేను చదివించాలి, ఇతరుల పిల్లలు కూడా అలా చదివించాలి. నా కొడుకుని బాగా చదివించుకుంటాను, బాగా చదివినా. వాడు చూసి రాసేస్తుంటే పెళ్లి రాసుకొచ్చేవారు అంటాను, చప్పలు కొడతాను. నేను కాపీ చేసి ప్రోగ్రెస్ కూడా 100 కాపీ వచ్చేసిన తర్వాత నేను సంతోషించిన. ఎందుకు? చూసి రాసి ఉపయోగం ఉందో చెప్పు. వాడు మాటలు వచ్చేస్తే వాడిని ఎలాగైతే చదివించానో, ఓకే, నా దగ్గర ఉన్న పిల్లల్ని కూడా అలా చదివించా. అలాగే నేర్చుకోవాలనుకునేవాడిని, అలాగే చేయాలి. అలా మిమ్మల్ని కూడా అలా అనుకుంటా, మిమ్మల్ని కూడా. వీళ్ళందరూ ఈ అమ్మాయి డాక్టర్ అయితే బాగుండు, ఈ అమ్మాయి ఇంజనీర్ అయితే బాగుండు, ఈ అమ్మాయి ఆఫీసర్ అయితే బాగుండు, ఈ అమ్మాయి టీచర్ అయితే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది నాకు. అలా అయితే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. కాబట్టి ఏ స్కూల్కి వెళ్ళినా అలా ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా పెద్ద అవ్వాలి, మంచిగా చదువుకోవాలి. ఎవరు కూడా ఇంట్లో కూర్చోకూడదు, ఇంట్లో కూర్చుండిపోకూడదు అన్న మాట అర్థమైందా? ఇంటిలో కూర్చునే వాళ్ళుగా ఉండడానికి వీళ్ళ అంటే ఏం చెప్పాలి? ఇంట్లో కూర్చుంటామంటే ఏం చెప్పు? ఇంట్లో కూర్చుని అందులో ఒకని ఎదురో పిల్లలు పుట్టేస్తే వాళ్ళ సంకన వేసుకుని వాడు ముక్కు నోరు అన్ని క్లీన్ చేసుకుంటూ వాడిని పెంచుకుంటూ ఉంటాం కాదు మన బతుకు. మీ అమ్మ అలా ఉండేవారేమో, మీ అమ్మ అలా ఉంటారు, ఇంట్లో ఉంటారు, బయటికి వెళ్తారు కదా. కొంతమంది బయటికి వెళ్తారు. దేనికి బయటికి వెళ్తారంటే కష్టపడ్డానికి బయటికి వెళ్తారు, సుఖపడ్డానికి వెళ్తారు. నాకులాగా సుఖపడ్డానికి రారు చాలా మంది, కష్టపడ్డానికి బయటికి వెళ్తారు. మీరు అలా వెళ్ళడానికి వీళ్ళ, మీరు కష్టపడడానికి వెళ్ళడానికి వీల్లేదు. కష్టపడడం వేరే, సుఖంగా పనిచేయడం వేరే. ఏసీలో కూర్చొని పనిచేయడం వేరే, రొయ్యల కంపెనీలో రొయ్యలు వలవడం వేరే. కాబట్టి మీరు నువ్వు అంటున్నాను కదా, నువ్వు అలా ఉండాలి. తాగేసుకుని స్కూటీ వేసుకుని బయటికి రావాలి తప్ప ఎవడో బండి నడుపుతుంటే ఆడ భుజం చేసి అలా కూర్చుని ఇదిగా అంటే దిగడం, ఎక్కువ అంటే ఎక్కడం. లేదా కొంతమంది స్కూటీ కూడా కొన్నా పోవచ్చేమో, సైకిల్ ఎక్కడం, సైకిల్ ఎక్కడ కూర్చుంటాం. వాడు తాగుబోతా ఇవ్వచ్చు, వాడు ఇష్టానుసారంగా వాడు ఉండొచ్చు, నేను హింసించవచ్చు, కష్టపెట్టవచ్చు. పనికెళ్ళవా, రైలు కంపెనీకి వెళ్ళవు కూడానే అని చెప్పేవాడు ఉండొచ్చు. అప్పుడు చాలా ఏడుస్తాం. ఓన్లీ ఒకే ఆయుధం మన చేతిలో ఉంది. ఏ ఆయుధం చెప్పమంటావా? ఓన్లీ చదువు ఆయుధం, ఇంకేం లేదు. ఇది ఎవరినైనప్పటికీ ఆడదాని అవ్వచ్చు, లేక మగవారు అవ్వచ్చు, చిన్నోడు అవ్వచ్చు, పెద్దోడు అవ్వచ్చు, వేరే ఈ మన దేశంలో ఉన్నప్పుడు వేరే మతం అవ్వచ్చు, వేరే కులం అవ్వచ్చు, వేరే కాస్ట్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఒక్కటే ఏంటది? చదువు ఉంటే నిన్ను గౌరవిస్తారు, చదువు లేదు, ఉద్యోగం లేదు, నిన్ను గౌరవించరు. నో వన్ విల్ రెస్పెక్ట్. చివరి సజెషన్ ఏంటంటే, చదువు నెగ్లెక్ట్ చేయొద్దు. రెండోది, చూసి రాసి మార్కులు సంపాదించడం వేస్ట్. చూడకోకుండా 10 మార్కులు అంటే వాడు చదవాలి కదా. చాలా మంది చదవరు, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టడీయింగ్. చదవట్లేదు, అందుకని రావట్లేదా. ఎవరు చదవాలి? గుడ్. ఇంకెవరు చెప్తారు? ఇంకెవరైనా చెప్తారా? రా, నువ్వు చెప్పేస్తావు కదా. ఇంకా రా కవిత అంట. సార్ మాకు ఎప్పుడు ఏదైనా అర్థం కాకపోతే అలాగే ఎప్పుడైనా మేము అవ్వలేమంటే అవుతారని బాగా అర్థమైన టైం చెప్తారు సార్. మీరు వెళ్ళిపోవడం చాలా బాధగా సార్. అలాగే ఇంగ్లీష్ మీకన్నా ఎవరు బాగా చెప్తారు అర్థమైన
చెప్పండి కొట్టాలి. ఏంటంటే అర్థమైందని చెప్పి సార్, నాకు గ్రామర్ అంటే చాలా ఇష్టం. మీకు ఆ గ్రామర్ అనే మాట అంటానికి లేదు. నేను చాలా ట్రై చేస్తాను అర్థం చేసుకోవాలి. అమ్మా వినో అంత నీకే చెప్తున్నా. I want to ask you a few things. Okay. Everyone says వెళ్ళిపోతున్నారా సార్ అంటారు. కొంతమందికి మాత్రం వెళ్ళిపోతే బాగుండు, సార్ వెళ్ళిపోతే బాగుంది, ఇంగ్లీష్ తినేస్తున్నారు మమ్మల్ని. ఓకే, అందరూ అనుకో, నాకు అలా అందరూ ఐ నో దట్. ఓకే, సో పిల్లలు కూడా అవును కూడా ఫ్రెండ్కి వచ్చి ఇవన్నీ తీసేస్తా ఉంటాం అలా యూరో వీడియో కెమెరా. ఓకే, సరే కూర్చోండి. సో ఇప్పుడు మిమ్మల్ని నాకు మాత్రం బాధగా ఉంది. నేను మొదటి స్కూల్కి వచ్చినప్పుడు నాకు స్కూల్కి వచ్చినప్పుడు చాలా కష్టం అనిపించింది. అమ్మో ఈ స్కిల్లో చాలా కష్టము, బాధ, దీనికి చెప్పడం చాలా కష్టం అనుకునేవాడు. కానీ 8th Dకి వెళ్ళినప్పుడు చాలా కష్టం అనిపించింది, చాలా బాధ అనిపించింది. వాళ్ళు అల్లరి చేస్తుంటే ఫస్ట్ టైం ఇంగ్లీష్లో నేను చెప్తుంటే వాళ్ళు తల కొట్టేసుకుంటూ ఉండేవారు, బుర్ర పగలు కొట్టుకుంటూ ఉండేవారు. సో తర్వాత ఇంగ్లీష్ వద్దు తెలుగు చెప్తాను అన్నా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలుగు. స్లోగా తెలుగులో కూడా చెప్పా. సో యాజ్ మై స్టూడెంట్స్, నా పిల్లల్లాగా ఐ ట్రీట్ యువర్ మై కిడ్స్. మా అబ్బాయి అంతా మీరు అంతే. ఓకే, అలాగా ట్రీటెడ్ యూ, ఎస్పెషల్లీ 8th మీరంటే కన్నా 6th ఉన్నారు, 7th 6th ఇచ్చేసా, 8th ఇచ్చేసా. బట్ దే ఆర్ డిఫరెంట్, వాళ్ళు కొంచెం డిఫరెంట్. కానీ మీరు మటుకు ఐఎమ్ సో ఎఫెక్షనేటివ్ చాలా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, ఓకే, వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ మీ? మీరు ఏమనుకుంటున్నారు చెప్పాలి నా గురించి. ఓకే, బాగా చెప్పేనా లేక కొట్టేనా, ఏం చేశాను, వాట్ హ్యావ్ డన్, దాని కమ్ గర్ల్ జ్యోతి కమ్. ఓకే, ఏం చేశాను, రికార్డ్ అవుతుంది. ఆ మాట రికార్డ్ అయిపోయింది, నువ్వు ఆ మాట అన్నది రికార్డ్ అయింది, అది వస్తుంది. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నా, ఇది నెట్లో పెడతాం. నెట్లో అంటే యూట్యూబ్లో మీరు ఎంత పెద్ద అయిన తర్వాత అయినా ఇది ఉంటుంది. మీతో తీసిన ఫొటోస్ అన్నీ ఉంటాయి నా ఇందులో. కాబట్టి ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు, వాట్ యువర్ ఫీలింగ్స్? ఓకే, చెప్పండి, ప్రాబ్లం లేదు. ఆ స్టేజ్ని పిలిచారు, ద గర్ల్ సేస్ సో సూపర్, చాలా బాగా చెప్పింది. ఓకే, మీరు ఓకే ఫ్యూ అవర్స్లో 12:30కి వెళ్ళిపోతా, ఐఎమ్ గోయింగ్. ఓకే, మళ్ళీ ఈ స్కూల్కి రాదు, మీరు ఉంటాం. కాబట్టి మీరు ఏమనుకుంటున్నారో ఒక్కొక్క మాట, చిన్న మాట, నా గురించి ఏమనుకుంటున్నారో ఒక మాట చెప్తాను అంటారండి. ఇప్పుడు కదా ఇది రికార్డ్ అవుతుంది. ఇది మీరు పెద్ద అయిపోయిన తర్వాత ముసలోళ్ళు అయిపోయినా సరే రికార్డ్ అలాగే ఉంటారు. ఆ రోజు సార్ గురించి నేను మాట్లాడాను ఒక మాట అని మీరు చూసుకోవచ్చు. ఓకే, యూట్యూబ్లో ఉంటుంది. నేను 5 years క్రితం రికార్డ్ చేశాను. నా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ ఛానల్లో చాలా ఉంటాయి. అదే మా మిస్సెస్ ఛానల్ కూడా ఉంది, ఆ ఛానల్ కూడా చాలా ఉంటాయి. పాటలు, పిల్లలతో పాటలు చేయించింది, మా వేరే స్కూల్లో చేయించింది. ఏ స్కూల్కి వెళ్ళినా సరే ఐ డూ మెనీ థింగ్స్ దేర్. ఓకే, కాబట్టి మీరు చెప్పాలి ఒక్కొక్కరు నా గురించి అని కాదు, టీచర్స్ గురించి ఏమనుకుంటున్నారు, టీచింగ్ గురించి ఏమనుకుంటారు, స్కూల్ గురించి ఏమనుకుంటున్నారు. ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్నాను, బయట చేస్తాను. ఆ అమ్మాయితో ఇతను రాలేదు, వస్తుందా? నేను ఇంటర్వ్యూ చేయాలి ఈరోజు అమ్మాయిని. మీతో కూడా బయట ఎవరైనా కొంచెం మంచిగా మాట్లాడటానికి ఇంటర్వ్యూ చేస్తాను నేను. ఏమనుకుంటున్నారు స్కూల్ గురించి? ఓకే, ఎవరైనా వస్తారు ఇప్పుడు ఫస్ట్ మాట్లాడచ్చు. ఓకే, వాళ్ళు ఏం ప్రాబ్లం లేదు, వస్తుందా?
ఏం ప్రాబ్లం లేదు, అందరూ మాట్లాడారు. ఒక చిన్న మాట నేను వచ్చి మాట్లాడుకోండి. 1 by 1 అంటే పర్లేదు, 1 by 1 రా. ఏం లేదు, ఏమనుకోండి. ఫస్ట్ వచ్చిన వాళ్ళు గ్రేట్, లాస్ట్ వచ్చిన వాళ్ళు పట్టించుకోవాల్సిన లేదు. ఫస్ట్ వచ్చి నేను మాట్లాడతా అన్న వాళ్ళు గ్రేట్, లాస్ట్ వచ్చి పర్లేదు ఏంటంటే నేను వస్తాను సార్ అనాలి, నేను చెప్తాను సార్ అనాలి తప్ప లీడర్ కాదు. ఎవరు మాట్లాడడం తప్పేం కాదు. మాట్లాడినంటే వచ్చేస్తావే వద్దు. ఓకే, నేను బయట ఇంటర్వ్యూ చేయాలి పాపని, ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తాను బయట చాలాసేపు చేయాలి. ఏమనుకుంటున్నారు? ఎవరు వచ్చినా సరే ప్రాబ్లం లేదు, ఏం లేదు. సార్ మీరు మంచిగా చెప్పారు లేదా చెప్పలేదు అని చెప్తే చాలు. అది మాట్లాడొచ్చి అక్కడి నుంచి మాట్లాడేది, మీరు నిలబడి దగ్గర నుంచే మాట్లాడారు. ఓకే, మీరు కూర్చుని దగ్గర నుంచే మాట్లాడు, నిలబడి లేదా కూర్చుని ఇప్పుడే మాట్లాడేది. అది చెప్తే చెప్పాలి. ఫస్ట్ నేను అనాలి అంటే తెలుగులోనే ఇంగ్లీష్ వద్దు, అక్కడ నిలబడి చెప్పు. అమ్మ మీరు ఇచ్చి చూడండి ఒకటి, క్లాసులోనే మీ పిల్లల దగ్గర మీరు మాట్లాడాలనుకుంటున్నానంటే ఇంకెక్కడ మాట్లాడతారు? మీరు చెయ్యి మాట్లాడతారా? ఎలా ఫ్రెండ్కి వచ్చి ఫ్యూచర్ లో మేము బాగా చదువుకోవడానికి ఎన్నో విషయాలు చెప్పారు. ఇంకా ఇంగ్లీష్ కూడా బాగా చెప్పారు మాకు. నవ్వించకండి. ఇంకా అప్పుడప్పుడు తిట్టారు, కానీ అవేమీ మనసులో పెట్టుకోకుండా బాగా చదువుకున్నాం. అలా పక్క అంతే, అదేమవుతుందో అదే ఇది అక్కడ రికార్డింగ్ అవుతుంది. ఓకే సార్. నాకు చాలా ఇంగ్లీష్ బాగా నేర్పించారు. మీరు మాకు మాకు చాలా బాగా మోటివేషన్ ఇచ్చారు. ఇంకా మాకు చాలా విషయాలు నేర్పించారు. నమ్మకం ఉండాలి, కాపీ చేయకూడదు. మాకు టీచింగ్ చాలా బాగా చేశారు. ఓకే, చెప్పలు కొట్టాలి సార్. ఓకే, మీకేమి సార్ మీరు వచ్చినప్పుడు మాకు చాలా టెన్షన్గా అనిపించేది, కానీ ఇప్పుడు ఇంగ్లీష్ చెప్పే కొద్దీ ఎప్పుడు వస్తారు సార్, ఎప్పుడు నేర్చుకోవాలని అనిపిస్తుంది. అలాగే మాకు మోటివేషన్, అలాగే ఎక్కడ ఎవరి దగ్గర ఎలా బిహేవ్ చేయాలో కూడా నేర్పించారు. అలాగే మాకు తెలియని విషయాలు కూడా చాలా నేర్పించారు సార్. మీలా మేము ఉండాలంటే చదివే ముఖ్యం అని కూడా నేర్పించారు సార్. అలాగే చదువులో ఇలా ఉండాలి, ఇంగ్లీష్ ఇలా నేర్చుకోవాలి, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, అలాగే పేరెంట్స్ని ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అని కూడా నేర్పించారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. అలాగే మాకు ఎలా ఉండాలో కూడా నేర్పించారు. ఇప్పుడు సార్ మీరు వెళ్ళిపోతున్నాను, చాలా బాధగా ఉంది సార్, కానీ మిస్ యూ సార్. థ్యాంక్స్.
ఓపెన్ సార్ ప్లీజ్. Okay. ఓపెన్ I did not bring anything for you. No, what like this? సార్ ఓపెన్ చేయండి. I'll get again. I remember this one. సీజర్ Hello. Yes, you are welcome. Starting with class. ఓకే సార్. My God. మీ మొదలే చేశాను సార్. చదవండి సార్. Thank you. అది You were very happy, blessing, and your address will be deeply felt. దీని అర్థం ఏంటంటే your presence is having blessing for us. మాకు చాలా ఆశీర్వాదకరం, మాకు చాలా ఆశీర్వాదకరం. అండ్ రెండు మీరు వెళ్ళిపోవడం మాకు చాలా బాధగా ఉంది అని అర్థం. Okay? Yeah, thank you. My photos. This photo is Assembly Hall of Karnataka. Karnataka వెళ్ళాను నేను, బెంగళూరు అక్కడ. ఇదేమో church. This is church. This is church. This is church. Okay. This is church. దిస్ ఇస్ చర్చ్. ఇది నేను కర్ణాటకలో చర్చ్కి వెళ్ళాను. వీళ్ళందరూ రియల్ థ్యాంక్ యూ. ఈ స్కూల్ గురించి కొన్ని ప్రశ్నలు వేస్తాను. ఈ స్కూల్ ఎలా ఉంటుంది, నీకు ఎలా ఫీల్ అయ్యేదాను? చాలా బాగుంటుంది సార్. ప్రతి టీచర్ చాలా బాగా మోటివేషన్ చేస్తారు టీచర్స్. మై ఫేవరెట్ టీచర్ ఈస్ యూ సార్. మై ఫేవరెట్ టీచర్, యువర్ ఫేవరెట్ టీచర్ ఈస్ సార్. ఎందుకు ఫేవరెట్ టీచర్? ఎందుకంటే మీరు ఏదైనా చాలా బాగా మాట్లాడతారు సార్. బాగా మాట్లాడతా. మై వాయిస్ ఇస్ గుడ్. వాయిస్ బాగుంటుందా? ఓకే. ఇంకా వాయిస్ ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు సార్. ఇంగ్లీష్. అలాగే ఏదైనా స్టోరీ చెప్తే, ఏదైనా ఒక వర్డ్ చెప్తే అది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్టోరీ విచ్ స్టోరీ మోటివేట్స్ యూ? ఏ స్టోరీ నేను మోటివేట్ చేస్తుంది? అంటే చదవాలని కానీ మంచిగా ఉండాలని ఏ స్టోరీ మోటివేట్ చేస్తుంది? అంటే ఒక బర్డ్ గురించి చెప్పారు. బర్డ్ గురించి, బ్రాంచ్ మీద. ఓకే. ఇంకా నీ ఫ్యూచర్ గోల్ ఏం చెప్పాలి? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే.
ఇంకా మీకు ఇంకా టీచర్స్ ఇంకా ఎవరున్నారు, ఫేవరెట్ టీచర్స్ ఎవరున్నారు పీటీ చెప్పండి. మేడం సార్, సరళ మేడం సార్, పీటీ మేడం అండ్ సరళ మేడం. సరళ మేడం. సరళ మేడం సో గుడ్. ఓకే గుడ్. శ్రీలక్ష్మి లాస్ట్ లో పరిచయం అయ్యావు నాకు. Yes. Okay, I like you. I will bless you. I bless you to become a good software engineer. Thank you very much. Thank you. so much, sir. అలా చేసేది 3 విషయాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. నన్ను ఇక్కడ నిలబెట్టింది కూడా ఆ 3 విషయాలే. మీరు కూడా అలా చేస్తే మిమ్మల్ని కూడా నాకులాగా మార్చేస్తుంది, లేక మేడం గారు లాగా మార్చేసేది 3 విషయాలు. అవన్నీ థింగ్స్ 3 థింగ్స్ 3 విషయాలు మీరు చేస్తారా? చేస్తే మీ తలని పైకెత్తుకునేలా చేస్తుంది, మీ తలరాతను మార్చేస్తుంది, మీ యొక్క తల్లిదండ్రుల యొక్క లేక తల్లి యొక్క కళల్లో ఆనందాన్ని చూపిస్తుంది, మీ యొక్క తండ్రి యొక్క ముఖంలో చిరునవ్వుని చిందించేది ఈ 3 విషయాలు. చేద్దామా మేడము? మీ తలరాతను మార్చేస్తుంది, తలదించుకుని నిన్ను తలెత్తుకునేలా చేస్తుంది, మీ యొక్క భవిష్యత్తును మార్చివేస్తుంది, మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ 3 విషయాలు. ఓకే మేము చేస్తాము సార్ అన్న వాళ్ళకు చేయలేదు పెట్టండి, మేము చేస్తాము సార్. కొంతమంది అంటలేదు వద్దు సార్, మాకు వద్దు సార్ అంటున్నారు. 3 విషయాలు. ఓకే నీ తల్లి యొక్క కళ్ళల్లో ఆనందాన్ని చూపించేది 3 విషయాలు, నీ తండ్రి యొక్క ముఖంలో చిరునవ్వుని చిందించేది 3 విషయాలు. ఒకటి ఏంటంటే అది చదువు. ఫస్ట్ వన్ ఏంటి? ఎడ్యుకేషన్ అని చెప్పండి. చదువే మీ కళను పరిగెత్తుకునేలా చేస్తుంది, లేక నీ తండ్రి యొక్క కళ్ళల్లో ముఖంలో చిరునవ్వును చిందిస్తుంది. రెండవది సెకండ్ చెప్పంటారా? సార్ మాకు సార్ పెట్టి చూస్తున్నారు. రెండవది వింటారా? రెండవది ఏంటంటే మీ తలరాతను మార్చేసేది, మీ యొక్క తండ్రి యొక్క కళ్ళల్లో ఆనందాన్ని చూపించేది చదువు. రెండోది ఏంటి? చదువు. ఈ రోజు నన్ను ఎలా నిలబెట్టింది ఆ చదువు. ఈ రోజు మేడం గారు మన పీజీ మేడం గారు నిలబెట్టింది, ఇక మన హిందీ మేడం గారు నిలబెట్టింది ఏంటంటే రెండోది కూడా చదువు. మూడోది వెరీ ఇంపార్టెంట్, మూడోది కూడా ఈ చదువు నిన్ను ఉన్నతమైన స్థితిలో చూపిస్తుంది. నేను భవిష్యత్తులో నిన్నే కాదు నీకు పుట్టబోయే పిల్లలు కూడా తలెత్తుకునేలా చేసేది ఈ చదువు. చదువుదామా మనము? ఫస్ట్ ఏంటి? రెండోది ఏంటి? మూడోది ఏంటి? ఇంగ్లీష్ చెప్తాము. ఫస్ట్ వన్, సెకండ్ వన్, ద లాస్ట్ అండ్ ఫైనల్ వన్. లెట్ us స్టడీ. చదువుతాం కదా. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. People think like this. Compared to private schools are there, no? So many private schools are there, government schools are there. Actually, people, parents prefer private schools only. They don't prefer, I mean, most of them, not all. Many of them prefer private schools. Though they are poor also, they prefer private schools only because they have to pay the money. So, what do you feel about the government school? Why you choose the government school? I choose the government school because in here there are so many types of facilities are there, and a normal child, if they are poor or rich also, they can easily educate. But in private schools, there is high tension and high pressure because in each and every day there will be a test. It is good, but normal students who are poor in study, they cannot achieve that. So in government schools, that there is no pressure. The teachers can teach to the students as very well and very easily. So I think that government school has been prepared in here, and there are a lot of facilities that government has been provided to me and each and every student. No. Compared to government, private schools, no. The schools are very small, very rooms are very small, isn't it? No, that's a good only. Very small. Yes, sir. And schools also very in apartment they'll keep in school. See our school. Our school is so large. So big school, big. See that the stadium. But many of the there. people. Many of them
many teachers are here. Okay. Do you think the subject experts are there here? Yes, sir. Subject experts are there. I want to ask you one question. How did you get this language, English language? You studied in this private government schools only, but your English is a little bit good. Why? Because I have some of this interest on this, but when I was studying in 5th class, I got a lot of interest because my two friends, one was studying in Kerala school, I have also got a lot of interest to speak in English, as like I would want to speak. While they're speaking, I don't know what is the meaning of this, so I got a lot of tension about this because they are scolding to me in English, but I don't know what is the meaning. So I had now interest, so I would want to learn English. I got like this, and I have been joined where they were studied. I have been joined at school, and I have been achieved my goal. In that school, I had learned a lot of things such as good things, English, and speaking English. I know 7 types of handwritings are there to me now because studying in the school. It's a private, but me also they came from UP, Uttar Pradesh. Yeah. They are from Kerala. They will speak only. Yeah, because their language is Malayalam, your language is Hindi. But I don't know, starting when I was joined to the school, some of the students are speaking with me, but I can't reply with them. I had some shy feeling on myself because I was not speaking. Why I could not speak? I got like this and I have been tried to a lot. So I learned the English now, and when I was joined in the school also, I was utilizing that. In 6th class, I don't know that. I know only basic English. Yeah. It is known as Butler English. But in 7th class, as usually, I was learned some of this. But in 8th class also, I don't know some of the English. While I was speaking, I speak some of the mistakes. But also, I will try to speak my level best. Yeah, okay. Off it, I'll talk it.